అమ్మఒడి అనే పథకంతో పిల్లలను బడికి పంపించేదానికి తల్లులను మోటివేట్ చేస్తూ 75% అటెండెన్స్ను కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా తీసుకొస్తూ అక్కడి నుంచి స్టార్ట్ చేసిన మార్పులు అలా 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 ముందుకు పోతూ హైయర్ ఎడ్యుకేషన్లోకి కూడా తీసుకుని పోయాం. మొట్టమొదటిసారిగా హైయర్ ఎడ్యుకేషన్లో జాబ్ ఓరియంటెడ్ కరికులంను తీసుకొచ్చింది ఒక వైఎస్ఆర్సీపీ హయాంలోనే తీసుకొచ్చినాం. మొట్టమొదటిసారిగా మన చదువుల్లో లేనిదేమిటి, వెస్ట్రన్ చదువుల్లో అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఉన్న చదువుల్లో ఉన్నదేమిటి అని మొట్టమొదటిసారిగా బేరీజు వేశాం. అక్కడ ఉన్న కోర్సులు ఇక్కడ ఎందుకు లేవు, ఎడెక్స్ అని చెప్పి ఒక సంస్థను తీసుకొని వచ్చి ఐవీ లీగ్ కాలేజెస్ అంటే ఈ స్టాన్ఫర్డ్, ఎంఐటి, ఇవే కాకుండా ఎల్ఎస్సి ఇటు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అన్నిటితో కూడా వాళ్ళ ఆన్లైన్ వాళ్ళ చదువులు, వాళ్ళ సర్టిఫికెట్లు, వాళ్ళ డిగ్రీలు మన కోర్సులో కరికులంలో భాగం చేస్తూ సర్టిఫికెట్లు కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేట్టుగా, క్రెడిట్స్ వాళ్ళు ఇచ్చేట్టుగా భాగస్వాములను చేస్తూ ఎడెక్స్ ద్వారా మన డిగ్రీలో కరికులంలో ఆన్లైన్ ద్వారా పార్ట్ చేస్తాం. ఇది మొట్టమొదటి మార్పు. డిగ్రీలో క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తూ మొట్టమొదటిసారిగా డిగ్రీలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొచ్చినాం. మొట్టమొదటిసారిగా డిగ్రీకి వాల్యూ ఇస్తూ చదువులు ఉండేట్టుగా కాలేజీలన్నీ కూడా ఖచ్చితంగా నాక్ రిజిస్ట్రేషన్ వైపు అడుగులు వేయించాం. మనం రాకమునుపు ఎన్ని కాలేజీలు తెలుసా నాక్ రిజిస్ట్రేషన్ ఉండేది? 257 కాలేజీలు 2019 నాటికి నాక్ రిజిస్ట్రేషన్లో ఉంటే, మనం వచ్చిన తర్వాత నాక్ రిజిస్ట్రేషన్ కాలేజీలు 2024 ఫిబ్రవరి నాటికల్లా 437 కాలేజీలకు తీసుకొని పోయినాం.